గైస్ వెల్కమ్ బ్యాక్ టు బాని టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అనమాట. సో ఫ్లిప్కార్ట్లో అయితే ఇవాళ వీడియో అయితే చేస్తున్నాను అండ్ మిగతావి చాలా వీడియోసే చేశాను. సో వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇవన్నీ మనం చేసేది రివ్యూస్ అనమాట. సో నేనైతే ఫస్ట్గా మీకు చూపిపోతున్నది ఏంటి అంటే బ్యాగ్ అనమాట. ఇది చాలా రోజులు అవుతుంది కొని, బట్ మీకు రివ్యూ అయితే చేయలేదు. షార్ట్లో అయితే వదిలాను కానీ వీడియో అయితే చేయలేదు అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు అనమాట. సో బ్యాగ్ వచ్చేసరికి చూడొచ్చు ఇంత క్యూట్గా ఉందన్నమాట. సో ఎంత బాగుందంటే దీన్ని 2-in-1 లాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి. సో ఈ బ్యాగ్ సైజ్ వచ్చేసరికి ఎంత ఉంది, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎంత ఉందనేసి. సో దీని మీద ఫ్లవర్స్ ఇచ్చున్నారు చూడొచ్చు. ఇది థ్రెడ్తో మనకు ఫ్లవర్స్ ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇదైతే. ఇదంతా మీకు థ్రెడ్తోనే వచ్చింది ఇదంతా కూడా. అండ్ నేను అప్పటికి మురికి చేసేసాను దీన్ని అటు ఇటు తిప్పి. ఎక్కువ శాతం మీకు ట్రావెల్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ చాలా బాగా బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ మనం లేదా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళడానికి ఈజీగా బ్యాక్ సైడ్ మనం ఇలా బ్యాక్ సైడ్ ఇలా తగిలించుకొని ఇట్లా ఇచ్చారు 2 sides తగిలించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇంకొక సేఫ్టీ థింగ్ ఏంటి అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనికి జిప్ అనేది ఇక్కడ ఇవ్వలేదు అండ్ పైన కూడా ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. చూడండి. సో బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మన కాడ నుంచి ఏ వస్తువు దొబ్బేయాలన్నమాట. ఓకేనా. సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇట్లా తీయాలన్నమాట. అండ్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. దీంట్లో ఇంకోటి 2-in-1 అన్నాను కదా, అది మీకు చూపిస్తాను. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ జిప్పు ఇచ్చారు. ఇక్కడ ఏమైనా మనీ చిల్లర ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు అనమాట. ఇక్కడ అయితే జిప్ అనేది ఇచ్చారు. అండ్ లోపల వచ్చేసరికి మీకు ఈ విధంగా స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ స్పేస్ ఇచ్చారు. ఇంకా మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకేనా. ఇంకొకటి 2 pockets ఇక్కడ ఒకటి ఇచ్చారు. అంటే దీంట్లో క్యారీ చేయొచ్చు చాలా వరకు. నేను క్యారీ చేశాను, బాగా యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. చాలా మంచి క్వాలిటీ. అండ్ ఇంకోటి మనకు పెద్దవాళ్ళు ఎవరైనా మన తోడొచ్చినా లేదా మనం ఇలా మోసుకోలేకపోయినా అంటే వెంటనే తీయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా మనం ఇలా హ్యాండ్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకేనా. సో హ్యాండ్ బ్యాగ్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. దీంట్లో బెస్ట్ ఏంటంటే నాకు ఇదే బాగా నచ్చింది. ఇలా సైడ్కి తగిలించుకోవచ్చు లేదంటే ఇలా తగిలించుకోవచ్చు. అండ్ వీటిని రిమూవ్ చేసేయచ్చు. ఇదిగోండి. సో ఈ విధంగా రిమూవ్ కూడా చేసేసి తీసేయచ్చు అనమాట మీకు వద్దనిపిస్తే. ఓకేనా. సో ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రైస్ వచ్చేసరికి సైడ్ మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. ఈ కలర్ అయితే చాలా బాగుంది, తొందరగా కూడా మురికి అయిపోతుంది. ఓకేనా. సో ఇదిగోండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది. బేస్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చార్కోలర్ ఫేస్ మాస్క్ అనమాట. తెలియని వాళ్ళు అసలు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే దీని యూజ్ ఏంటి అంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం తీసేయడానికి. అండ్ హెయిర్ ఉంటుంది, చిన్న హెయిర్ మనకు కనిపించదు అనమాట. ఆ హెయిర్ అనేది దీంతో రిమూవ్ అయితే అయిపోతుంది. అండ్ దీంట్లో వేరే క్వాలిటీ కూడా ఉంది, అది చాలా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది అనమాట. తీస్తే స్కిన్ ఎక్కడ ఊడిపోద్దా అనేసి భయం అవుతుంది. సో ఇదంతా స్ట్రాంగ్ అయితే ఉండదు. ఓకే, బాగుంటుంది అనమాట. ఓకేనా. చాలా వరకు బెటర్. అండ్ హెయిర్ కూడా చాలా వరకు రిమూవ్ అయితే చేస్తుంది. సో చాలామంది షేవింగ్ అట్లాంటివి చేస్తుంటారు, వాటికన్నా కొంచెం బెటర్ ఇవి అనిపిస్తుంది నాకైతే. సో ఇవి అయితే buy 1 get 1 ఆఫర్లో 2 వచ్చాయి అనమాట. సో 2 అయితే వచ్చాయి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి. ఒక 100 అలా నాకు వచ్చేసాయి. బయట నేను అడిగితే 150 చెప్పారనమాట ఒక్కటి వచ్చి. సో ఇదిగోండి ఇవి 2 వచ్చాయి నాకు. అండ్ ఒకటైతే ఆల్మోస్ట్ అయిపోయింది, ఒకటి ఫుల్గా ఉందనమాట. సో 2 వచ్చేసి నాకు buy 1 get 1 ఆఫర్లో 2 వచ్చేసాయి అనమాట. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు, నిజంగా చెప్తున్నాను. మీకు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అది ఎక్కడ చేయాలంటే ఇక్కడ కొంచెం పూయండి అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి పూయండి అనమాట. అలా పూసిన తర్వాత మీకు కనుక ఏమైనా ర్యాషెస్ వచ్చి లేదంటే ఇచ్చిగా ఉండి ఏదైనా సరే అనిపిస్తే వాడకండి. ఓకేనా. సో చాలా బాగుంది. సో దీన్ని అయితే ట్రై చేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి దీంట్లో బెస్ట్ ఏంటి అంటే నేను ఒక కిడ్స్లో వాళ్ళకి సంబంధించిన బొమ్మ ఒకటి పెట్టాను అనమాట. మీకు కూడా యూజ్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళకు కూడా హ్యాపీగా ఆడుకుంటారనమాట. అంత బాగుంది. ఇదిగోండి.
సో ఇదనమాట. సో ఇదైతే మా లక్కీకి నేను బర్త్డే గిఫ్ట్లా తీసుకున్నాను అండ్ డ్రెస్ కూడా తీసుకున్నాను. అది నేను ఈ వీడియోనే పెట్టాను అనమాట. ఈసారి అయితే అంత పెద్దగా ఏం తీసుకోలేదు. సో ఇదైతే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నేను సైడ్ మెన్షన్ చేస్తాను. ఓకే, మంచి ప్రైస్లోనే వచ్చింది. అండ్ దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 800 ఉందన్నమాట. మనకు 600 అలా వచ్చింది ఇది. సో దీని ఏంటి అసలు ఫుట్బాల్ లాగా ఉంది, బట్ ఏంటి ఇది ఫ్లాట్గా ఉంది అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసరికి మీకు థర్మాకోల్డ్ ఏదో సంథింగ్ ప్లాస్టిక్ అనమాట. ఇదిగోండి ప్లాస్టిక్ వచ్చింది. అండ్ ఇదిగోండి రెడ్ కలర్, వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బటన్ ఇచ్చారనమాట, ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ దీనికి రీఛార్జ్ అనమాట. ఇది నేను రీఛార్జ్ కావాలని తీసుకున్నాను. దీన్ని అయితే రీఛార్జ్ అయితే చేశాను. ఛార్జ్ చేయడానికి ఎటువంటి పిన్ అయితే మనకి ఇవ్వలేదు. సో దీన్ని ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను. సైడ్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. దీన్ని ఆన్ చేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది అనేసి, అసలు దీన్ని ఎలా ఆడాలనేసి. సో బాగా నచ్చింది, వాడు మంచిగా ఆడుకుంటాడు అనిపించింది. సో అందుకే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఆన్ చేసిన తర్వాత దీని సౌండ్. లైట్లు అయితే భలే వెలుగుతున్నాయి, చూడొచ్చు. అన్ని రకాల లైట్లు వెలుగుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్ అనేది వస్తుంది అనమాట. కింద వదలడంతో ఆ ఎయిర్కి ఇది పైకి లేసి ఇట్లా మూవ్ అవ్వద్దు అనమాట. సో మనం కాలుతో ఇట్లా అంటే బాగుంటుంది. అండ్ మీకు సైడ్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇది మాత్రం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ది బెస్ట్ గిఫ్ట్ అనొచ్చు. సో వెంటనే వెళ్ళి దీని లింక్ కూడా ఇచ్చినాను. సో బై చేసేయండి, ఓకేనా? సో దీన్ని కూడా మనం సైడ్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా యూజ్ అయ్యే అనమాట ఇది ఐటమ్. ఏం ఐటమ్ అంటే డాబర్ హనీ అనమాట. సో డాబర్ హనీ చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఇది నాకు ఎంతకు వచ్చిందో చెప్తాను నేను. సో ఇదొకటి వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 365 రూపీస్ ఉందన్నమాట. దీని ఒక్కదాని ప్రైజు. బట్ మనకి ఇది ఆఫర్లో వచ్చింది 355. నాకు అంతగా గుర్తులేదు, బట్ నాకు ఆఫర్లో అయితే వచ్చింది. బై 1 get 1 దీని మీద ఇచ్చినారు చూడండి, బై 1 get 1 అని. సో ఇది మనకు డిమార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎక్కడ దొరికితే అక్కడ మీ ఇష్టం. ఇంకా నేనైతే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్ ఇస్తాను. మీకు ఏది నచ్చితే అది మీరు కొనుక్కోండి. అండ్ దీని ఆల్మోస్ట్ నేను ఇది సెకండ్ టైం మీకు చూపించడం, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అది అయిపోయింది కూడా, ఇది మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. హనీ, డాబర్ హనీ క్వాలిటీ చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా మంచి బ్రాండ్ కూడా. సో వెంటనే వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా? సో ఇంత అంటే 400 grams వచ్చింది. ఇదొక 400, ఇదొక 400 అనమాట. సో బెస్ట్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకొకటి చూపిస్తున్నాను. అండ్ సారీ, ఇక్కడ 2 ఉన్నాయి. అది నేను వీడియో అయితే లేదు, సారీ బాక్స్ అయితే లేదు, బట్ ఇదైతే చూపిస్తున్నాను. ఇదైతే ఇవాళే వచ్చిందనమాట. అండ్ ఏంటి అంటే చాలామందికి తెలియాలి ఇది, గర్ల్స్కి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను, లేదంటే పెట్టేదాన్ని కాదు. బట్ నేను తీసుకున్నాను కాబట్టి మీకు కూడా రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, ఇవి వచ్చేసరికి శానిటరీ ప్యాడ్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకు ప్రైస్ అనేది చాలా తక్కువకి వచ్చింది. మెయిన్ తక్కువకి వచ్చిందని అయితే కాదు, దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 360 ఉందన్నమాట. మనకి ఎంత పడిందంటే రైట్ 144 రూపీస్ పడింది. ప్రైస్ గురించి అయితే మ్యాటర్ అయితే కాదు. నేను మామూలుగా వాడేది వేరే టైప్ అనమాట. చాలామంది ఏదేదో వాడుతుంటారు, బట్ నేను ఇది తీసుకోవడానికి చిన్న రీజన్ ఉంది. కొన్ని రోజుల క్రితం నేను యూట్యూబ్లో అయితే చూశాను అనమాట. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ అట్లాంటి లేదా గర్భం అట్లాంటివి పోవడం చాలా జరిగాయంట. సో న్యూస్ చూడగానే షాక్ అయిపోయాను అనమాట. ఓకే, ఏం చేయాలని థింక్ చేస్తూ వెళ్ళంగా ఒక అమ్మాయి వీడియో పెట్టింది. అంటే వాటిని ఎలా వాడాలి, అసలు ప్లాస్టిక్ కదా ఇవన్నీ. సో దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయంట. సో ముందు ఉంటాయంట, మనకు కూడా తెలీదు, వచ్చేదాకా ఏది తెలియదు కదా. సో అందుకని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, న్యూస్లో ఖచ్చితంగా ఉంది, మీరు చూడండి కావాలంటే, నేనైతే అబద్ధం అయితే చెప్పట్లేదు, మీకు కూడా వాడాలి అనేసి నేను చెప్తున్నాను. అలాంటి దీన్ని ప్రమోట్ కూడా కాదు, మనకు అంత ప్రమోట్ సీన్ లేదనమాట. ఓకే, ఫస్ట్ ఇదైతే దేంతో తయారు చేస్తారనేసి ఫుల్ వీడియో అయితే చూసాను నేను. కావాలంటే వీడియో ఒకవేళ ఇస్తాను. సో దీని ఫుల్ వీడియో చూసిన తర్వాతే నేను దీన్ని బై చేయడం జరిగిందనమాట. అండ్ మనకి ఇవి ఉంటాయి కదా
ఏంటి అట్టిపండు చెట్టుతో తయారు చేసి దూది స్పాంజ్లా చేసిన తర్వాత దీంట్లో మిక్స్ చేసి మనకు స్పాంజ్ అనేది మనకు మామూలు స్పాంజ్ అయితే పెట్టట్లేదు. సో దూది ఇలాగ తయారు చేసిన దాంతోనే దీన్ని తయారు చేశారనమాట. బనానా లీవ్స్ కూడా కాదు, దాని కింద వచ్చేది ఒకటి మీకు ఐడియా ఉంటుంది, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దాంతో తయారు చేస్తున్నాను అనమాట. దీని లెంత్ వచ్చేసరికి ఇంత ఉంది, చూసారు కదా. సో చాలా పెద్ద సైజే ఇచ్చారు అందులో. సో ఇది మంచి క్వాలిటీ అని చెప్పారనమాట. అదే పని ఎలా చేయడం కూడా చూపించారు. ప్లాస్టిక్ యూస్ చేయలేదు అనేసి అయితే ఉంది దీంట్లో. ఓన్లీ ఇది పేపరే, మొత్తం పేపరే ఉంది. ఈ స్పాంజ్ కూడా మీకు పైన కూడా పేపరే ఇచ్చున్నారు. అండ్ లోపల యూజ్ చేసిన స్పాంజ్ వచ్చేసరికి బనానా చుట్టదనమాట, దాంతో తయారు చేస్తున్నది అనమాట. మీరు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది మొత్తం చూసిన తర్వాత నేను దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. వెంటనే పెట్టేశాను, ఏమాత్రం ఆలోచించలేదు. ఇటువంటి విషయాలు అసలు ఆలోచించకూడదు అనమాట. సో ఇవి మొత్తం మనకు ఎన్ని వచ్చాయంటే 12 వచ్చాయి దీంట్లో ప్యాక్స్ అనేవి. సో ఇది మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది, దీనికంటూ ఒక వెబ్సైట్ ఉంది, అండ్ మనకు ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అమెజాన్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీన్ని చాలామంది యూజ్ చేస్తున్నారు అండ్ చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చున్నారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇదే కాదు, నేను చాలా వరకు చూశాను, చాలా వీడియోస్ యూట్యూబ్లో టైప్ చేసి చూడండి. మనకు మంచిగా అనిపించే మాత్రమే ట్రై చేయండి. అండ్ వాటి వల్ల రోగాలు వస్తాయంట, అది మాత్రం చూసుకోండి, ఓకేనా. ఏది వాడితే బెస్ట్ అనేసి అవి చూసుకొని తీసుకోండి. నేను చెప్పానని కాదు, మిగతా వీడియోస్ కూడా చూసి తీసుకోండి, ఓకేనా, ఇటువంటి విషయాల్లో. అండ్ ఇది పెడితే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. నా మ్యారేజ్ టైంలో నేను వీడియోస్ చూసానమాట యూట్యూబ్ వీడియోస్లో. సో కొన్ని టిప్స్ పాటించాలి కదా, సో అలా నేను దీన్ని తీసుకున్నాను. అండ్ దీని బాక్స్ అయితే ఎక్కడో ఉంది, తీయలేదు. అండ్ ఇవి మాత్రం 2 ఉన్నాయి, అంటే ఇదొక 2 అనమాట. ఇవి ఏంటి అంటే మీకు చూడడమే అర్థమైపోతుంది, స్వెట్ ప్యాక్స్ అనమాట, ఓకేనా. సో స్వెట్ ప్యాక్స్ అనేవి మనకు ఎలా యూజ్ అవుతాయని చాలామందికి తెలుసు. చాలామంది పెళ్ళిళ్ళలో బ్లౌజెస్ మనం వేసుకుంటాము, ఎప్పటికీ అసలు అంటే చాలా టైం వేసుకునే ఉంటాం అనమాట, ఇప్పే ఛాన్స్ కూడా రాదు. సో అలాంటి టైంలో స్వెట్ అనేది ఎక్కువ పడిపోతూ ఉంటుంది, మనకు స్మెల్ అనేది అట్లా రాకుండా, స్వెట్ ఎక్కువ రాకుండా, అలాంటి జాగ్రత్తలో ఇది ఒకటి అనమాట. మీ బ్లౌజ్కి వీటిల్ని స్టిచ్ చేసుకోండి. ప్యాడ్స్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో వీటిల్ని అలా స్టిచ్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఎటువంటిది ఏమి అనిపించదు. మీరు ఫోటో స్టిల్స్కి ఇలా చేతులు కానీ ఎత్తినప్పుడు ఇక్కడ కానీ చెమ్మ కనిపించదు అనమాట, అంటే చాలా గలీజ్గా ఉంటుంది అలా చూడడానికి కూడా. సో ఇవి యూజ్ చేయడం వల్ల మీకు క్లియర్గా చాలా బాగుంటుంది. సో ఫోటో స్టిల్స్ కూడా చాలా ఈజీగా కంఫర్ట్గా ఇవ్వచ్చు అనమాట స్టిల్స్ అనేవి. సో దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవాళ వీడియో అయితే ఇంతే. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి. నేను ఇంకోసారి అంటే ఏమైనా తప్పుగా మాట్లాడినా నాకు తెలుసు అనమాట, ఓకే ఇది మాట్లాడాను లాస్ట్ టైం, ఇంకోసారి మాట్లాడకూడదు అనేసి. సో కింద కామెంట్ హాయ్ అని చేయండి చాలు, ఇంకేమొద్దు, ఓకేనా. బాయ్.